నోరు తెరిస్తే అబద్ధాలు, పేపర్ తెరిస్తే అబద్ధాలు. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సతీమణి స్వయంగా నడిపిస్తున్న సాక్షి పేపర్లో 2-3 రోజుల క్రితం 108 గురించి ప్రజలందరూ ఆశ్చర్యపోయే విధంగా పచ్చి అబద్ధాలు ఎలా రాశారో ఒక శాసనసభ్యురాలుగా నా పలాసలో నడుస్తున్న ఈ 108 చూపిస్తూ మీకు నిజం చెప్పాలని మీ ముందుకు వచ్చాను. వారు ఆ రోజు చూపించిన ఫోటోలు వారి హయాంలో స్వయాన జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా అధికారం వెలగబెట్టిన హయాంలో పాడైన 108 ఫోటోలు పెడుతూ ఈరోజు తెలుగుదేశం మీద పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. కొన్ని జన్మలు ఉంటాయి, సిగ్గు పడకుండా సిగ్గు లేకుండా మాట్లాడే జన్మలు. జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో ఎప్పుడైనా నిజం కనిపించిందా అండి? ఇదొక్క 108 విషయంలోనే కాదు, 2 రోజుల క్రితం భోగాపురంలో ఎయిర్పోర్ట్ విషయంలో అంతా నాదే, నా వల్లే జరిగిందని సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నారు. ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఎర్ర బస్సులు రాని దగ్గరికి ఎయిర్పోర్ట్ వస్తుందా అని అక్కడ స్థలాలు ఇచ్చిన రైతుల్ని రెచ్చగొట్టి ఎయిర్పోర్ట్ ని నేను రానికుండా చేస్తానన్న అదే జగన్మోహన్ రెడ్డి తన వీడియోలు మీడియాలో ఉన్నాయని కూడా ఏమాత్రం స్పృహ సిగ్గు లేకుండా ఈ రోజు ఎయిర్పోర్ట్ నా వల్లే వచ్చిందని మాట్లాడుతున్నారు. ఇదొక్కటే కాదు, మన హయాంలో వచ్చిన అన్నా క్యాంటీన్ ని నాశనం చేసింది ఇదే జగన్మోహన్ రెడ్డి. అభివృద్ధి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలని సంక్షేమ పథకాలని 198% ఈ రోజు ముందుకు చేసుకుని వెళ్తున్నాము. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సాక్షి టీవీలో, సాక్షి ఛానల్లో, సాక్షి పేపర్లో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో నిజం 1% కూడా ఉండదు. ఈ రోజు మా పలాసలో మేము నడిపిస్తున్న 108 లో ఒకసారి లోపల మీరు చూస్తే ఎన్ని అత్యాధునిక రకమైన సదుపాయాలు మేము కల్పిస్తున్నాం కూడా మీకు తెలుస్తుంది. దయచేసి అబద్ధాలు వినాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వినండి. ఒక్కసారి లోపలికి వచ్చి చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వాళ్ళు నడిపిస్తున్న 108 తాలూకా వెహికల్ తాలూకా పరిస్థితి, ఈ రోజు ఇక్కడ ఉన్న అత్యాధునిక వెంటిలేటర్లు కానీ, వీల్ చైర్ కానీ, స్పైనల్ ఇంజురీ అయితే ఏ ప్రాబ్లంకి ఆ ప్రాబ్లంకి ఇంత చక్కగా సదుపాయాలు మేము అందిస్తున్నాం. బాధ అనిపిస్తుందండి. ఇంకా అబద్ధాలతో 2014-19 మధ్యలోని 19కి ముందు ఎన్నికల్లో అబద్ధాలతో అధికారంలోకి వచ్చి ఒక్క అభివృద్ధి పథకం లేకుండా ఈ రోజు సిగ్గు లేకుండా ప్రజలు ఓడిస్తే ఇంట్లో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ రోజు అదే అబద్ధాలని తన పునాదిగా చేసుకొని ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నారు. ప్రజలు మోసపోయే పరిస్థితిలో లేరు. అయినప్పటికీ కూడా ఇంకా 11 మంది ఎమ్మెల్యేని